హలో, ఓం నమ శివాయ. ముందుగా మన యొక్క ఈ యోగా విద్యను ఈ యొక్క విశ్వానికి పరిచయం చేసినటువంటి మూలపురుషుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు మరియు ఒక యోగ విద్యను ఈ భూమండలం మొత్తం వ్యాప్తి చేసిన పతంజలి మహర్షికి, మహావతార్ బాబాజీకి, శ్రీకృష్ణ పరమాత్మకు, దుర్గమ్మకు, కృష్ణమ్మకు, ఈ యొక్క పిరమిడ్ మూమెంట్కి ఆది గురువైనటువంటి, జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి నా యొక్క ఆత్మకోటి ప్రణామాలు. ఇక్కడికి చేసిన ధ్యానులకు, జ్ఞానులకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. సో మనం రెండో రోజు స్టార్ట్ అయింది. శ్వాసించే విధానం మారితే జీవించే విధానం మారుతుంది. గురువులు ఏం చెప్పారంటే, తెలిసి శ్వాసించు, తెలివి తెచ్చుకో. తెలిసి శ్వాసించు, తెలివి తెచ్చుకో. ఏ శ్వాస? ఇక్కడ పాయింట్. నిద్రపోతున్నప్పుడు గురకు వస్తుంది కదా, ఆ గురకు ఎందుకోసం వస్తుంది? కొంతమందికి శబ్దం ఎక్కువ వస్తుంది, కొంతమందికి శబ్దం తక్కువ వస్తుంది, అంతే కేవలం. కావంటే పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలాడి వరకు గురక వస్తుంది. చూడండి, కఫం లేని వాళ్ళకి వాళ్ళు చేసే శ్వాస విధానం ఎలా ఉంది చూడండి, శబ్దం వస్తుంది కదా. సో నీవు నిద్రపోతే దైవం మేలుకుంటుంది, దైవ శ్వాసిస్తాడు. నీవు నిద్రపోతే, నేను నా అహంకారం నిద్రపోతే దైవం మేలుకొని దైవం శ్వాసిస్తాడు. అది తెలియకుండా జరుగుతుంది. నీవు నీ స్పృహ లేనప్పుడు జరుగుతుంది. అదే స్పృహలో చేస్తే, పూర్తి అవేర్నెస్తో చేస్తే పూర్ణ జ్ఞానం వస్తుంది. ఈ యొక్క సాధన యొక్క సారాంశం ఏమంటే, ఇచ్చా మరణం వస్తుంది. ఎవరు మనకు గురువుకి గురువైనటువంటి శ్రీ సదానంద యోగి ఎలా తన శరీరాన్ని చాలించాడు? తన ప్రాణం తన ఆధీనమైంది. ఓ సుభాష్, సమాధి తయారు చేయి, 10 రోజుల శరీరాన్ని వదిలాడంటే తనకు శరీరం మీద, తనకు ప్రాణం మీద ఎంత గ్రిప్ ఉంటే దానికి మూలము ఈ యొక్క యోగ విద్య, బ్రహ్మ విద్య. ఈ యొక్క యోగ విద్యను భూమండలానికి, సిద్ధ విద్యను ప్రపంచానికి అందించినటువంటి మూల పురుషుడు కేరళలో పుట్టినటువంటి బ్రహ్మర్షి శివానంద పరమహంస. సో మనకు ఈ యొక్క ఆంధ్రాకు పరిచయం చేసిన వ్యక్తి మహానుభావుడు అంతర్ముఖానంద గారు. దీని వెనుక సంపూర్ణమైన సైన్స్ ఉంది, శాస్త్రం ఉంది. ఉపనిషత్తులు, వేదము, ఉత్తర గీత, భగవద్గీత, సత్యగీత, గురుగీత, లలిత శాస్త్రనామంలోని సారాంశమే ఈ యోగం. యోగం అంటే ఏమిటి? కలయిక. ఎవరితో కలయిక? ఎవరు? జీవుడు జీవాత్మతో కలయిక. జీవుడు జీవాత్మతో కలయిక. సో ఇవాళ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు శ్రీకాళహస్తి అంటే ఏంటి? ఆ 3 పేర్లు ఉన్నాయి కదా మనకు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. సో మనకు తెలిసిన స్టోరీ, అవి పూజ చేశాయి, వాటిలో ఘర్షణ జరిగింది. సో వాటికి శివుడు మోక్షమిచ్చాడనేసి ఒక స్టోరీ ఉంది. బట్ దీని వెనుక యోగ అర్థం ఉంది. శ్రీ అంటే సాలిపురుగు,
సాలెపురుగు తత్వం ఏంటి? గూడు వెళ్తుంది కదా. అలా నీలో శక్తి గూడు కట్టుకుని ఉంది. నీలో శక్తి గూడు కట్టుకుని ఉంది. కాల మీన్స్ పంచ ప్రాణాలు. మన లోపల ఎన్ని ప్రాణాలు ఉన్నాయి? వాటి పేర్లు ఏంటి? ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అని పంచ ప్రాణాలు ఉన్నాయి. ఈ యొక్క పంచ ప్రాణాలను ఊర్ధ్వముఖంగా ఎలా? సో హస్తి అనే ఏనుగు దంతాలు ఉన్నాయి కదా, అదే మన వెన్నుపూస. హిడా పింగళ నాడుల మధ్యలో సుషుమ్న నాడి ద్వారా ఈ యొక్క పంచ ప్రాణాలను ఊర్ధ్వముఖంగా తీసుకెళ్తే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. పక్కన అమ్మవారి పేరు ఏం పేరు? జ్ఞాన ప్రసూనాంబ. మనలో పంచ ప్రాణాలను ఊర్ధ్వముఖంగా తీసుకెళ్తే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. సో అదే ఈ బ్రహ్మ విద్య. సో అటువంటి కార్యక్రమం ఇవాళ చేపడుతున్నాం. ఎంత భాగ్యము, ఎంత యోగము. సో ఈ సాధన గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, ఉత్తర గీతలో కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, జపకోటి సమోధ్యానం, ధ్యాన కోటి సమోలయ. కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి జపాలు, కోటి ధ్యానాలు, సమోలయం, గర్భాలయం, గ్రంథాలయం, హిమాలయం, ఆలయం. శివుడిని ఏమంటారండి? లయకారకుడు. సో మనం చేసే సాధన ఏమంటామంటే ఇదే అసలు శిశులైన శివ పూజ. అసలు శిశులైన సో నీ శిరస్సే శివలింగం, నీ శిరస్సే శివలింగం, నీ దేహమే పానవట్టం. శివలింగం కింద ఉంటుంది కదా, నీ దేహమే పానవట్టం. నీలో ప్రాణమే గంగాజలం. నీలో ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణమే గంగాజలం. ఎవరైతే తనకు ప్రాణాన్ని తీసుకెళ్ళి తన సహస్రారంపై నింపుతారో వారినే నిత్య శివార్చకులు. ఇదే అసలు శిశులైన శివ పూజ. సో మనకు పెళ్ళి కాకపోతే, నాగదోషం వస్తే ఎక్కడికి వెళ్తాం? మనము కాళహస్తికి వెళ్తాం. యాక్చువల్లీ నేను పుట్టింది కాళహస్తిలో పుట్టా. కాళహస్తి టెంపుల్లో జాబ్ చేశాను నేను. ఆ రాహుకేతు పూజ ఇన్ఛార్జిగా ఉన్నా. 5 years జాబ్ చేశాను. సో నీ పుట్టే క్షేత్రం ఏంటి? వాయుక్షేత్రం. ఆ వాయువులో రహస్యాలు చెప్పడానికి వచ్చాను ఇవాళ మీకు. వాయువులోని అంతరార్థాలు చెప్పడానికి వచ్చాను ఇవాళ మీకు. సో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం? నీటి మధ్యలో మనం ఉన్నాం కదండి. నీటి మధ్యలో మనం ఉన్నాం కదండి. అప్పుడు ఎలా శ్వాసించాం మనం? ముక్కులో నీరుంది, లంగ్స్లో వాటర్ ఉంది. అప్పుడు ఎలా శ్వాసించాము? అప్పుడు పూర్తి జ్ఞానం ఉంది మనకు. నాకు చావు లేదు, నీ దైవ స్వరూపుణ్ణి, ఈ జీవితం ఒక ఆట, జీవితం ఉన్నది ప్రతి క్షణం ఆనందంగా జీవితం జీవించడం కోసం జీవితం ఉంది అని సంపూర్ణ ఎరుక ఉంది. ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుంచి బయట రాగానే బయట గాలి ఎప్పుడు పీల్చామా అప్పుడే మొదలవుతుంది మాయా. బయట ప్రపంచంలో ఏముంది? థాట్ పొల్యూషన్. మనం విడిచిపెట్టిన ఆలోచనలు ఈ భూమండలం మీద వ్యాప్తిగా తిరుగుతున్నాయి. ఈ భూమండలం మీద కనిపిస్తే ప్రతి వస్తువు ఎవరు సృష్టించారు? మనుషులే కదా. మనిషి నుంచి ఆలోచనే కదా. ఈ ఆలోచన స్వభావం ఈ భూమండలం మీద వ్యాప్తి చేస్తుంది. సో అందులో గాలి మిక్సింగ్ ఉంది. ఆ గాలి, ఆ పొల్యూషన్ గాలిని ఎప్పుడైతే మనం పీల్చామో, పొల్యూషన్ గాలిని ఎప్పుడు పీల్చామో మన మైండ్ని పొల్యూషన్ చేసింది. చూడండి, 6 సంవత్సరాల వరకు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ఉన్నాడు. అదే కదా దైవత్వము. ఇప్పుడు ఏమైంది? ఆనందం శ్వాస గతి మారిపోయింది, మైండ్ పొల్యూషన్ అయింది. చూడండి, మనము శ్వాస మీద ధ్యాస పెట్టగానే ఏమవుతుంది? శ్వాస గతి మారుతుందా? అంతకుముందు శ్వాస
12 అంగుళాలు విడిచిపెడుతున్నాము, 8 అంగుళాలు పీల్చుకుంటున్నాం మనం. ఇంత లాంగ్ జరిగేటువంటి శ్వాస కాస్త క్రమక్రమంగా జస్ట్ దాన్ని గమనించాం అంతే. మనం శ్వాస పరిణామం తగ్గుతుందా? స్పీడ్ తగ్గుతుందా? ఎందుకు తగ్గాలి? మన శూన్యం అవ్వచ్చు కాక శ్వాస ఎందుకు తగ్గాలి? వై? ఇంతకాలం దాని మీద ధ్యాస పెట్టలేదు, కేవలం దాని మీద దృష్టి పెట్టగానే దాని యొక్క పరిణామం మార్చుకునింది. దాని మూలతత్వానికి వెళ్తుంది. క్రమక్రమంగా శ్వాస చిన్నదయ్యి స్థితమవుతుంది. ఎక్కడ? భ్రూమధ్యంలో. శ్వాస లేసి చేరుకున్నాం కదా, మనకు అనుభవం ఉంది కదా. అప్పుడు మొదలవుతుంది దివ్య శ్వాస. చూడండి, శ్వాస స్థితమైన వెంటనే తల దగ్గర ఎలా ఉంటుంది? చుమ్చుము అనిపిస్తుంది, బరువు అనిపిస్తుంది, ఏదో ప్రవాహం లోపలికి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. మనం అక్కడ పట్టుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడికి వెళ్తున్నాం, కొంత అనుభవాలు వస్తున్నాయి, అక్కడ పట్టుకోవట్లే మనము. అక్కడ శ్వాస, దివ్యమైన శ్వాస ఒకటి ఉంది, అది తెలియదు మనకి ఇన్ని రోజులు. సో మనం ఇవాళ నుంచి నాకు అనుభవం, చిన్న అనుభవం చెప్తాను, నా ఎక్స్పీరియన్స్. నేను మహావతర్ బాబాజీ కేవ్ గుహకి వెళ్ళాను. సో ప్రాణాయామం, ఇప్పుడు అక్కడ పైకి వెళ్ళడానికి ఒక 3 కిలోమీటర్లు కొండ ఎక్కాలి. కొండ ఎక్కినప్పుడు మనకు గస వస్తుంది కదా. గస వచ్చినప్పుడు ఏం చేశాను అంటే, ముక్కుతో శ్వాసించకుండా, నోటితో శ్వాసించకుండా సహస్రాంతో శ్వాసించాను కంప్లీట్గా. ఎందుకంటే ఫోర్స్ మొత్తం ఇట్లా కాకుండా ఇట్లా అప్లై చేశాను. సో ఏమైందంటే, మనకు నాసికతో శ్వాసించడం ఎంత ఓపెన్ అయిపోయిందో, ఇక సహస్రాంతో శ్వాసించడం కూడా అంత ఓపెన్ అయిపోయింది. కంప్లీట్ ఓపెన్ అయిపోయింది, నాకు ఓపెన్ అయిపోయింది. సో నేను నేరుగా ఆ కేవ్ కింద ఒక ధ్యాన మండపం ఉంది, ఆడ కూర్చొని ధ్యానం చేశాను. సో బాబాజీ వచ్చారు, ఎలా ఒక వెలుగు రూపంలో. ఒక చిన్న లోపల ఇరిటేషన్ ఉంది నాకు. ఆయన చూడగానే నాకు అర్థమైంది, నువ్వు ఎందుకోసం వచ్చావు అన్న. నేను చూడడం నాకేంటి లాభం? నేను చూడడం నాకేంటి లాభం? నీకేంటి లాభం? నాకు నీలా అవడానికి ఏదో ఉపాయం నేర్పించాను అడిగాను. అప్పుడు చెప్పారు, అరే నాన్న, ఇప్పుడు నువ్వు సహస్ర అంటూ మూలధారం శ్వాసించావు కదా, ఇప్పుడు ఆజ్ఞ టు సహస్రారం మాత్రమే శ్వాసించమని చెప్పాడు. ఆజ్ఞ టు సహస్రారం మాత్రమే చేయమని చెప్పాడు. సో ఆయన చెప్పినట్టు చేశాను నేను. ఆయన చెప్పినప్పుడు చేసినప్పుడు నాలోంచి నేను విస్ఫోటన అయిపోయాను, ఒక అణుబాంబులా పేలిపోయాను. మొత్తం ఈ విశ్వం మొత్తం నేను అయిపోయాను. ఈ విశ్వం మొత్తం నేను అయిపోయాను. అనంతమైన ఆనందాన్ని అనుభవించాను. తిరిగి నాలోకి వచ్చాను. ఇదే నాయన శ్రీ వెంకటేశ్వర స్వామి నామంలోని అర్థము. వెంకటేశ్వర స్వామి నామం ఎలా ఉంటుంది? హిడా పింగళ సుషుమనాడి. సో ఆయన స్థలం పేరు ఏం పేరు? టెంపుల్ ఉన్న స్థలం పేరు ఏం పేరు? ఆనంద నిలయం. ఎవరైతే ప్రాణాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి నడిపిస్తారో వారికి ఆనందం వస్తుంది. ధ్యానం తర్వాత ఏముంది? సమాధి. ధ్యానం తర్వాత ఏమొస్తుంది? సో సమాధి మీన్స్ ఈ విశ్వముతో ఆది అంతా నువ్వై ఉంటావు. సమ ఆది, ఆదికి సమమైన స్థితియే సమ ఆది. ఆ అనుభవం దొరికింది నాకు. ఓకే ఫ్రెండ్స్, చేద్దామా? రైట్. సో చిన్నతనంలో పిల్లలు అయిపోదాం, చిన్న పిల్లలు అయిపోదాం. ఓకే, రైట్. సో ఈ ముద్ర పట్టుకుందాం. ఈ ముద్ర నేను ఎవరిని నేర్చుకున్నానంటే, ఆ గురువు, ఆయన పేరు నిఖిలేశానంద గురిగిరి, సంతు సదానంద గిరి. గిరి సాంప్రదాయానికి మూల పురుషుడు నిఖిలేశానంద గురిగిరి. ఆయన వయసు 2000 సంవత్సరాలు. ఆయన ప్రజెంట్ శంబాలకి ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర నేర్చుకునే ముద్ర. సో ఫస్ట్ ఇది మూలం, మనకి మూలాధారం. లోపల వ్యర్థాలు క్లీన్ చేసుకుందాం. హార్ట్ క్లీన్ అవుతుంది. ఒక చిన్న పూజ చేసే ముందర మనము లోపల వ్యర్థాలు క్లీన్, లోపల పాత వస్తువు తీసుకుని పూజ చేస్తాము. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు మనము లోపల వేస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఓకే, పట్టుకుందాం. అందుకోసం ఈ ఏలికి మనం ఉంగరం పెడతాం. ఎస్, ఓకే. కాస్త స్ట్రైట్ కూర్చుందాం.
చూడండి ఇలా. క్లోజ్ యువర్ ఐస్. చిన్నతనంలో పిల్లలు అయిపోద్దాం. పుట్టిన పసివాడి నుంచి 6 ఏళ్ళ పిల్లవాడి వరకు ఇలా శ్వాసిస్తారు. రిలాక్స్, రిలాక్స్. ఏమి జరుగుతున్నా సాక్షిగా గమనిద్దాం. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఎక్కడైతే నిశ్చలమైన చిత్తం ఉంటుందో అక్కడే కదా ముక్తి ప్రాప్తమవుతుంది. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది? ఆలోచించాయా? లేవు కదా. లోపల అనంతమైన ఆనందం, అల్టిమేట్. అందుకోసం చిన్నపిల్లలు ఎప్పుడు నవ్వుతుంటారు. మీరు చూడండి, మీరు వాళ్ళు చేస్తుంటారు, మనం ఆపుతుంటాం, చెయ్యొద్దు చెయ్యొద్దని. ఇలా వాళ్ళు ఆపరు, వాళ్ళు చేస్తుంటారు ఇలా, వాళ్ళు తెలుసు. సో సెకండ్ వన్ ఇలా చూడండి, ఈ బ్రీత్ ఇలా పళ్ళు మీద పళ్ళు పెట్టి క్లోజ్ యువర్ ఐస్. గట్టిగా రిలాక్స్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది? ఆలోచన వచ్చాయా? సింపుల్ టెక్నిక్ కదా. సూక్ష్మంలో ఉంది మోక్షం. మన బుద్ధి సూక్ష్మమైతే మోక్షం మన చేతిలో ఉంటుంది. శ్వాస మన ఆధీనమైతే, ప్రాణం మన ఆధీనమైతే జీవితం మన ఆధీనం అవుతుంది. సో నెక్స్ట్ ముద్ర మారుద్దాం. దీని పేరు శూన్య ముద్ర. బుద్ధుడు ఇలా పెట్టుకున్నాడు. ఎలా? దీని అర్థం ఏమిటి? బుద్ధుడు ఇలా పెట్టుకున్నాడు. ఇహము శూన్యము పరమశూన్యము, ఇహము శూన్యము పరమశూన్యము, శూన్యమే సత్యము, శూన్యమే శాశ్వతం అని చెప్పారు గౌతమ బుద్ధుడు. గురువులకే గురువు, బ్రహ్మర్షులకే బ్రహ్మర్షి, బ్రహ్మజ్ఞాని అనేటువంటి దక్షిణామూర్తి ఈ ముద్రను చూపిస్తాడు తన శిష్యులందరికీ. తనకు జ్ఞానం బోధన చేయడానికి ఆయన ఏమి చెప్పాడు, ఎవరిని వస్తే ఇలా చూపిస్తాడు, అంతే. వాళ్ళకి అర్థమైపోతుంది.
జీవుడు జీవాత్మతో ఐక్యమైపోవడమే శూన్యము. ఎస్, ఇదే క్రియాయోగము. మహావతార్ బాబాజీ, శివుడు, పరమ గురువులు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సిద్ధపురుషులు ఆచరణ చేసిన విద్య, పురాతన విద్య, మూల విద్య, బ్రహ్మ విద్య. రైట్. సో చూడండి, ఒకసారి నోట్ తెరవండి అందరూ. ఓకే ఓకే ఒక సెకండ్ సారు ఒక చిన్న టెక్నిక్ చెప్తారంట. సో ఇప్పుడు ఇంకొక టెక్నిక్ ప్రాక్టీస్ చేద్దాం. దాని పేరు విమ్ హాప్ బ్రీతింగ్. ఏంటి? విమ్ హాప్, WIMHOF. విమ్ హాప్ అనేటువంటి ఒక మహానుభావుడు, ఆయన మీద ఎన్నో పరిశోధనలు చేశారు. ఈ బ్రీతింగ్ ఆయనే కనిపెట్టింది. ఇంటర్నేషనల్ మాస్టర్ ఆయన. యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకు ఒక 26 అవార్డులు వచ్చాయి ఈ బ్రీతింగ్కి, 26 అవార్డ్స్. ఆయన మీద ఎలాంటి ప్రయోగం జరిగిందంటే, యాక్చువల్గా ఆయనకు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ వైపు చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఐస్, అంటే స్నో పడుతుంది కదా అక్కడంతా ఆ ఫారిన్ కంట్రీస్లో, ఐస్లో కూర్చుంటే అనుకోకుండా ఈ బ్రీతింగ్ ఆయన ఆ బ్రీతింగ్ చేస్తూ అలాగే ఉండిపోయి ఐస్ అంత గడ్డగట్టిన ఐస్లో కూడా అలానే కూర్చొని చేశాడనమాట. ఎలాంటి ప్రమాదం లేకుండా. అంటే ఆయనకు రక్త గడ్డగట్టడం కానీ ఏమీ జరగలేదు. అంటే అది సాధారణంగా ఆయనలో జరిగినటువంటి ప్రక్రియ. ఆ విధంగా ఆయనకు ఆ టెక్నిక్ రావడము, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ పోవడం. తర్వాత ఇంటర్నేషనల్ వైడ్గా ఆయన మీద ఎన్నో పరిశోధనలు చేశారు, రకరకాల పరిశోధనలు చేసి లాస్ట్కి ఈ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు ప్రతి సెల్కు, ఇప్పుడు జనరల్గా ఏమైందంటే మనం డీప్ బ్రీతింగ్ చేయము ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది మన బ్రీతింగ్ అంటే సర్ఫేస్ ఇట్లా అన్నట్టుగా, అంటే ఒక జస్ట్ ఇక్కడి వరకు వస్తుంది, బయటికి వెళ్తుంది, ఇక్కడికి వచ్చి అలాగ బయటికి వెళ్తూ ఉంటుంది. ఆ బ్రీతింగ్ ఎంతవరకు వెళ్ళాలి? నావెల్ వరకు వెళ్ళాలి, అంటే బొడ్డు వరకు వెళ్ళాలి. ఇది మణిపూర చక్ర, అంటే ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ తిరిగి వాపసు పోతే అది డీప్ బ్రీతింగ్ అంటాం. అప్పుడు ప్రతి జీవకణానికి ఆ యొక్క ఆక్సిజన్ అందుతుంది కాబట్టి, ప్రాణవాయువు అందుతుంది కాబట్టి మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి జబ్బులైనా కానీ దీని నుంచి నయం చేసుకోవచ్చు. దీన్ని ప్రాక్టీస్ ఎలా చేయాలని చూపిస్తాను. మనం ఇప్పుడు చేద్దాం, ఒకసారి ఒక రౌండ్ ప్రాక్టీస్ చేద్దాం. అయితే ఇది ఎలా ఉంటుందంటే 29 సార్లు నేను చెప్పినటువంటి విధానంలో దీని మొత్తం ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే 29 టైమ్స్ ఫస్ట్ ఇప్పుడు చెప్పిన విధంగా చేయాలి. 30th టైం ఒక రకంగా చేయాలి, 31st టైం ఏ విధంగా చేయాలి, ఆ 3 చూపిస్తాను. అందరూ కూడా చేయాలి. ఓకే, ఎలా ఉంటుందో చూడండి. మన ఈ ప్రాక్టీస్ అనేది ముద్ర వచ్చేసి మీరు ఇదే శుద్ధి ముద్రను కంటిన్యూ చేయొచ్చు. ఇది పట్టుకోండి, సారీ, శుద్ధి ముద్ర. ఓకే, శుద్ధి ముద్ర ఇలా పెట్టుకొని స్ట్రైట్ కూర్చోండి. తర్వాత కళ్ళు మూసుకోవచ్చు, కళ్ళు తెరుచుకొని కూడా చేయొచ్చు. ఫస్ట్ 29 టైమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. అందరూ కూడా చేయండి. అది ఫస్ట్ 29 టైమ్స్ అలా ఉండాలి. 30th టైం ఎలా ఉంటుందంటే 30th టైం 29 టైమ్స్ ఎలా చేయాలి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అంటే డీప్గా బ్రీత్ చేయాలి. ఈ యొక్క పొట్ట పైకి రావాలి. అంటే చిన్నపిల్లలు ఎలా బ్రీత్ చేసినప్పుడు వాళ్ళ పొట్ట ఇలా వచ్చి మళ్ళీ బ్రీతింగ్ వదిలేటప్పుడు నిదానంగా బయటకు పోతుందా, అలాగా చూడండి. ఇది 29 టైం చేయాలి. 30th టైం ఎలా అంటే అది 30th. 31st టైం ఎలా ఉంటుందంటే ఏ బ్రీతింగ్ తీసుకోకూడదు, ఆపేయాలి. అంటే నోట్లోంచి తీసుకోకూడదు, ముక్కులోంచి తీసుకోకూడదు, స్తంభించాలి. ఎట్లా అంటే ఫస్ట్ తీసుకోవాలి ఒకసారి, అలాగా స్తంభించాలి. అంటే మన యొక్క ముక్కులోంచి బయటకు వదలడం లేదు, నోట్లోంచి బయటకు వదలడం లేదు, స్తంభిస్తాం. ఆ విధంగా 1 నిమిషం 2 నిమిషం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండవచ్చు మనం. ఓకే, సో ఈ క్రమంలో చేయాలి. 29 టైమ్స్ కంపల్సరీ. ఈ రౌండ్స్ ఒకసారి చేస్తారా 2 సార్లు చేస్తారా అది మీ ఇష్టం. పొద్దున్నే అంటే ఇంకోటి ఎంటీ స్టమక్ ఉండాలి పొద్దున్నే, లేదా సాయంకాలం 5 గంటలకు ఆ టైంలో. మీరు మధ్యలో కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఫుడ్ తిన్న తర్వాత 1 గంట 2 గంట వదిలేసి చేయండి. సో ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. స్ట్రెస్ ఉందా, మనకు మైగ్రేన్ ఉందా, హెడేక్ ఉందా, తర్వాత డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా, తర్వాత ఏ వ్యాధి నుంచి బాధపడుతారో అన్నిటికీ ఒకటే పరిష్కారం ఇది. అంటే ఒక్క
ఇది ఒక్క బ్రీతింగ్, విమ్ హాఫ్ బ్రీతింగ్ ప్రతి ఒక్కరు నేర్చుకోండి, ఇంట్లో అందరికి నేర్పించండి. ఊరికి వెళ్ళాక కూడా మీరు అందరికీ చెప్పాలి ఇది. ఓకే, రైట్, స్టార్ట్ చేయండి. మీరు కౌంట్ చేయండి. హోల్డ్ చేద్దాం. నిదానంగా ఆ అంటే ఆ బిగబట్టాం కదా, దాన్ని వదిలేటప్పుడు అలా వదలాలి. ఓకే, అందరూ కూడా అలానే కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరచొద్దు. శ్వాస మీద ధ్యాస, మీ సహజమైన సరళమైన శ్వాసను గమనిస్తూ కూర్చోండి ఒక్క నిమిషం పాటు. తర్వాత దేహంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, మీకు ఎక్కడైనా వైబ్రేషన్ స్టార్ట్ అయిందా, దేహంలో ఏ భాగంలో అయినా వైబ్రేషన్ అనిపిస్తుందా, తర్వాత చెమట పట్టినట్టుగా, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ నిదానంగా రిలాక్స్ కాండి. ఒక్క నిమిషం పాటు శ్వాస మీద ధ్యాస, దేహంలో ఎలాంటి మార్పులు సంభవించినా అన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నిదానంగా కళ్ళు తెరచండి. సో ఈ బ్రీతింగ్ని ఇప్పుడు నిదానంగా చేశాము, ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఎలా ఉంటుందంటే చేయొచ్చు. ఓకే, కాబట్టి ఇది ఎన్ని రౌండ్ చేస్తే అంత మంచిది. ఆ వైబ్రేషన్స్ మీరు నిజంగా గమనిస్తే అద్భుతం, మహా అద్భుతం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. 30 హోల్డింగ్ లాంగ్, 31 లాకింగ్, 30 వచ్చేసి
అంటే నిదానంగా తీసుకోవాలి, నిదానంగా వదలాలి. అది 30వ సారి. 31సారి ఒక్కసారి తీసుకోవాలి ఇట్లా. అలా లాక్ చేసి పెట్టారు అంటే ముక్కులోంచి రాదు బయటికి, నోట్లోంచి బయటికి రాదు. లాక్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీని వెనక ఉన్నటువంటి సైన్స్ ఏమంటే, నాసికతో గాలి బాగా తీసుకున్నాడు, నోటితో విడిచిపెట్టాడు. దీని వెనక సైన్స్ ఏమంటే, లోపల నుండి వ్యర్థాలు బయట నొక్కాడు. సార్ ఏం చేశారు? లోపల నుండి వ్యర్థాలు మీన్స్ ఇప్పుడు మనకు సర్వరోగాలకు, సకల కర్మలకు, జన్మలకు మూలం ఏం తెలిసినా వాత పిత్త కఫమే. ఈ మూడే అజ్ఞానానికి, అహంకారానికి. సో మనకు కఫం కంటికి కనిపిస్తుంది, వాతము పిత్తము కనిపించదు కదా. ఇప్పుడు ఏం చేశారు గురుగారు? వాతాన్ని మొత్తం బయట నొక్కారు. ఎప్పుడైతే లోపల వ్యర్థాలు మొత్తం బయట నొక్కాడో లోపలికి అనంతమైన, ఇప్పుడు గుంటలో నీరు ఉందండి, వర్షం పడితే ఏమవుతుంది? పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది కదా. ఇప్పుడు పాత నీరు, పాత వ్యర్థాలను బయట నొక్కాడు, బయట నుంచి కొత్త శక్తి వచ్చి తీరుతుంది, ఫ్రెష్ అవుతుంది. ఇది దాని కూడా సైన్సు. ఇప్పుడు మనం సో నెక్స్ట్ చేయబోయేది యజ్ఞము, అంతర్యజ్ఞము. బాహ్యంగా యజ్ఞం చేస్తే బాహ్యమైన వాతావరణం మారుతుంది, లోపల యజ్ఞం చేస్తే అంతర్ముఖంగా వాతావరణం మారుతుంది, శుద్ధి అవుతుంది. ఇది చెప్పాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ, జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అంటే సరైన సాధనతో అగ్ని. అగ్ని కావాలంటే ఏం చేయాలండి? రాపిడి లేకుండా అగ్ని వస్తుందా? సో నీలో నువ్వు రాపిడి జరపాలి, నీతో నువ్వు రాపిడి. ప్రాణ అపాన సమాయుక్తము. నటరాజు సార్, తిరుపతి నటరాజు గారు, వృద్ధాశ్రమం నిర్వాహకులు నటరాజు సార్ పడుకుంటారు సార్ పైన. మీకు తెలుసు ఎక్కడ పడుకున్నారు? రైట్. సో ఈ ముద్ర పట్టుకుందాం. సో పరమ గురువులు గమనించండి, ఎవరు కూడా కంప్లీట్గా కళ్ళు మూయలేదు, అద్దాన్ని మీరు నేత్రాలతో. మహావతార్ బాబాజీ ఎందుకు అలా కళ్ళు పెట్టాడు? దీనికి అంత సైన్స్ ఉంది. ఇప్పుడు మనకు గురుగారు ఏం చెప్పారు? కళ్ళు తెరిచి ఇలా చూస్తే 80% ఎనర్జీ లాస్ అవుతుంది ఇక చెప్పారు మనకు. బట్ ఆ 80% ఎనర్జీని ఇలా ఫోకస్ చేస్తే బ్రెయిన్కి వెళ్తుంది. అందుకోసమే సో అట్లాంటి కంప్లీట్ కళ్ళు మూస్తే మత్తులకు జారిపోతున్నాం. ఇహము పరమ కలిసి ఉండాలి. అందుకే పరమ గురువులు అందరూ కూడా అర్ధ నిమిర నేత్రాలతో ఉన్నారు. సో అది స్టార్టింగ్ రాదు, ప్రాక్టీస్ మీద వస్తుంది. సో చూడ ఎలా పెట్టాలి కళ్ళు అంటే ఇలా. దీన్ని శాంభవి ముద్ర అంటారు. శాంభవి. ఓకే, ఇలా ఆలోచన రాదు, ఆనందమే ఆనందం. ఓకే రైట్. కుదిరిన వాళ్ళు పెట్టుకోండి. సో కుదరలేని వాళ్ళు హాయి కళ్ళు మూసుకోండి. ఇలా గొంతుతో ప్రాణాయామం చూడండి. మనకు మార్చేద్దాం. నోరు తెరవండి, క్లోజ్ యువర్ మౌత్. ఇప్పుడు శ్వాస ఎక్కడ జరిగిందండి? గొంతులో జరిగింది కదా. ఆ గొంతులో జరిగే శ్వాసని, ప్రాణాన్ని ఊర్ధముఖం చేద్దాం. గొంతు లోపలనే శ్వాస, ప్రాణం పైకి వెళ్ళాలి, గొంతు లోపలనే కిందకి జరగాలి. ఇది చేసేది సుషుమ్న నాడి, స్పైనల్ కార్డ్. పడగ విప్పే నాగసర్పము ఎలా శ్వాసిస్తుందో ఆ శబ్దం రావాలి. కనుకనే పరమేశ్వరుడు తన కంఠమందు సర్పాన్ని ధరించాడు, నాగాభరణాన్ని ధరించాడు.
నీ శిరస్సే శివలింగం, నీ శిరస్సే శివలింగం, నీ దేహమే పానవట్టం, నీ దేహమే పానవట్టం, నీలో ఉన్న ప్రాణమే గంగాజలం, నీలో ఉన్న ప్రాణమే గంగాజలం. ఎవరైతే నిత్యము తన ప్రాణాన్ని తీసుకెళ్ళి శిరస్సుపై నింపుతారో వారినే కదా శివార్చకులు, శివసేవకులు, శివభక్తులు. శివ అనగా మంగళకరం, ఆనందమయం. జీవితం ఉన్నది అనునిత్యము ఆనందంగా, పరమానందంలో జీవించాలి కదా. ఆనందం మన సొంతం, మన జన్మ హక్కు. మనం ఏ పని చేసినా మన వెనక ఆనందం ఉండాలి కదా. మన ప్రాణం మన ఆధీనమైతే మన జీవితం మన ఆధీనమవుతుంది. నువ్వు ఎలా కావాలంటే అలా నీకు జీవిత విధానాన్ని, నీకు ఆలోచన క్రమాన్ని సరిచేయచ్చు కదా. ఓకే, రిలాక్స్. అలానే ధ్యానంలో జారుకుందాం. లాక్ యువర్ హ్యాండ్స్. క్రియ మీన్స్ పని, ధ్యానం అంటే పని కాదు. క్రియ అంటే తదేకంగా శ్రద్ధ పెట్టి లోపల ఉన్న వ్యర్థాలను శుభ్రం చేస్తూ. ధ్యానం ఈజ్ డిఫరెంట్. ధ్యానం అంటే ఏమి చేయకుండా ఉండడమే కదా, ఊరుకుండడమే కదా ఉత్తమ యోగి యొక్క లక్షణము. మన ధ్యాస అంతర్ముఖమైంది. ఆలోచన కనుక వస్తుంటే కంఠమందు దీర్ఘ ప్రాణాయామం చేద్దాం. ఆలోచన లేని ఎడల శ్వాసతో అనుసంధానమవుదాం, అంతర్ముఖమవుదాం. ఓకే, మెల్లగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. రిమూవ్ హ్యాండ్స్, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలోచన వచ్చాయా? అస్సలు రావు. ఇంతకాలం ఎంత కష్టపడుతున్నాం మనం. పిచ్చి పిచ్చిగా ఆలోచన వచ్చేది. ఏమిటిరా స్వామి ఇంతకాలం సాధన చేస్తున్నా ఇంకా ఆలోచన వస్తుంది. ప్రేసం మనము బయట విడిచిపెట్టేశాం, లోపల ప్రాణంతో పట్టుకున్నాము. ధ్యానం చేయడం కాదు, ధ్యానం జరిగింది ఆటోమేటిక్గా. ఇంతకాలం ధ్యానం కోసం ప్రయత్నం చేశాం, ఇప్పుడు ప్రయత్నం ఆపేశాము. ధ్యానం ఆటోమేటిక్గా మనల్ని ఆవరించింది. మనం ధ్యానం చేయడం కాదు, అది మనల్ని ఆవరించింది.
ఆ శూన్యస్థితి మనల్ని ఆవరించింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మహోత్తర్ బాబాజీ ఫౌండేషన్ నిర్వాహకులైన మాస్టర్ ఆఫ్ మాస్టర్ యోగి రంగస్వామి గారికి, ఆయన పేరు చూడండి, రంగస్వామి. బాబా ఏం పేరు స్వామి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివాజీ మాస్టర్ గారికి. సో అద్భుతమైనటువంటి ఈ క్రియలు మనకు నేర్పించారు. ఈ క్రియల వలన మనకు ఎలాంటి ఆలోచన లేకుండా శూన్య ధ్యానానికి పోవడానికి అతి సులభమైంది. సో ఈ యొక్క క్రియలు ఖచ్చితంగా అభ్యాసం చేయండి, అందరికి నేర్పించండి. ఎవరెవరైతే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళు, అంటే మాకు కళ్ళు మూసుకుంటే ఆలోచనలు అనేకంగా వస్తున్నాయి, అది ఎలా స్టాప్ చేయాలో అర్థం కావట్లేదు, శూన్య ధ్యానానికి పోవడానికి అవ్వట్లేదు, కళ్ళు మూసుకుంటే ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయని చెప్తూ వచ్చారు. కోర్స్ ఆలోచనలు మొదటగా అలా వస్తూ ఉండొచ్చు, అవన్నీ వెళ్ళిపోతాయి. దాన్ని తదేకంగా శ్వాసను అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే ఖచ్చితంగా పోతాయి. అయితే ఈ క్రియలు చేసి కూర్చుంటే ఆలోచనలు పూర్తిగా సమాప్తం అవుతాయి. శూన్య ధ్యానం మనం అద్భుతంగా చేయవచ్చు. ఈ క్రియలు నేర్పించినటువంటి మాస్టర్ శివాజీ గారికి ఇది 2వ రోజు, లాస్ట్ రోజు అద్భుతంగా నేర్పించారు. మనం ప్రాక్టీస్ చేసాం ఆయనకు. సో చప్పట్లతో మనం అభినందిద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. చప్పట్లు కొట్టే విధానం తెలుసు కదా, కొట్టినప్పుడు అన్ని చక్రాలు యాక్టివేట్ కావాలి. ఆల్ చక్రాస్ 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి కరెక్ట్గా చప్పట్లు కొడితే. క్లాపింగ్ థెరపీ దీని ఏమంటారంటే క్లాపింగ్ థెరపీ అంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత అద్భుతమైన ఈ క్లాపింగ్ థెరపీ వలన 7 చక్రాలు చూపించాను నేను చేతిలో. ప్రతి రెండు చేతుల్లో కూడా మనకు 7 చక్రాలు ఉన్నాయి, అవి యాక్టివేట్ అవుతాయి. పొద్దున్నే అలా యాక్టివేట్ చేసుకొని మనం నెక్స్ట్ ధ్యానానికి పోతున్నాం. సో అప్పుడు ఎంత అద్భుతంగా ధ్యానం కుదురుతుంది అంటే ఆరోగ్యంలో కూడా అనారోగ్యం ఏమున్నా కానీ మనకు తెలియకుండా అన్ని జబ్బులు మాయమవుతాయి. అది ఈ యొక్క క్రియల వలన లాభం. కాబట్టి దయచేసి ప్రతిరోజు పొద్దున్నే ప్రతి ఒక్కరి క్రియలు చేసుకొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్.